డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, బీజేపీ అసలు రంగు బయటపడిపోతుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి సమక్షంలో విష్ణుకుమార్ రాజు గారు కానీ లేకపోతే ఆదినారాయణ రెడ్డి గారు కానీ చేసిన ఈ కామెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఇక్కడ ఉన్న నామినేటెడ్ పోస్టులో కానీ రేపు రాబోయే పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మాకు 5% ఇస్తామంటే కుదరదు, టీడీపీ పార్టీ 80% తీసుకోవటం ఏంటి, జనసేన 15% వస్తే అసలు కూటమిని గెలిపించింది మేమే అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఈ కూటమి అధికారంలో ఉందంటే దానికి కారణమే మేమైతే మాకు 5% ఇవ్వటం ఏంటి, దాన్ని మేము ససేమరా ఒప్పుకోం అని చేసిన వ్యాఖ్యల తాలూకు వ్యవహారం ఈరోజు బాగా ముదురుతోంది. రాష్ట్రం అంతా పెద్ద చర్చ నడుస్తుంది. బీజేపీకి ఇక్కడ ఎంత ప్రభావం ఉంది, బీజేపీ మూలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కూటమి అధికారంలోకి వచ్చిందా, ఇందులో టీడీపీ పార్టీ మహిమ ఏమీ లేకుండా పోయిందా, అసలు ఈ విష్ణుకుమార్ రాజు గారు కానీ లేకపోతే ఆదినారాయణ రెడ్డి గారు కానీ చేసిన ఈ వ్యాఖ్యలు వెనుకున్న అసలు ఉద్దేశం ఏమిటి అని జరుగుతున్న చర్చ మీద పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా చూస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ నా చిన్న విన్నపం ఏమిటంటే, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ను కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు చాలా త్వరితగతిన మీ దాకా చేరతాయి. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఉన్న బిజీలో చాలామందికి నోటిఫికేషన్లు పంపించడంలో కొంత తాత్సారం జరుగుతుంది కాబట్టి లేట్ అవుగా వస్తున్నాయి అని నోటిఫికేషన్లు అనేది కొంతమంది దగ్గర నుంచి కంప్లైంట్ వస్తుంది. అందుకనే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అసలు విషయానికి వస్తే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకున్న సమయంలో విష్ణుకుమార్ రాజు మాట్లాడింది కానీ లేకపోతే ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన మాటలు ఈ రోజున రాష్ట్రం అంతా బాగా చర్చ నడుస్తోంది. అసలు బీజేపీ మూలానే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు అనే అర్థం వచ్చే విధమైన వాళ్ళు మాటలు మాట్లాడారు. మాకు 5% ఇస్తే మేము ఒప్పుకోమన్నారు. ఇందులో ఎస్పెషల్లీ కొత్త అధ్యక్షుడు ఎన్నికైన తరుణంలోనే ఎందుకు మాట్లాడారు, ఇంతకు ముందు పురంధరేశ్వరు ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు మాట్లాడలేదు, కనీసం ఈ వ్యవహారాన్ని అక్కడ కూడా ఎందుకు చెప్పలేకపోయారు, పోనీ ఆవిడ వినిపించుకోలేదు, ఆవిడేదో చంద్రబాబు నాయుడికి దగ్గర బంధువు కాబట్టి మరి ఏమి ఉపద్రవం వస్తుందో అనుకున్నారో అనుకుంటే మరి కేంద్రంలో ఉన్న నాయకులకైనా ఎందుకు చెప్పలేదు, వాళ్ళ దగ్గరైనా ఎందుకు డిస్కషన్ జరగలేదు. ఎస్పెషల్లీ మరి మిగతా ఏ నాయకులు ఎట్లాంటి ఒక దీన్ని తీసుకొని రాపోయినా తెరపైకి ఈ విష్ణుకుమార్ రాజు కానీ ఆదినారాయణ రెడ్డి కానీ తెరపైకి తీసుకురావడం వెనుకున్న అసలు ఉద్దేశం ఏమిటి, వాళ్ళకి టీడీపీ పార్టీతో ఉన్న పర్సనల్ గొడవల్ని తీసుకొచ్చి రాజకీయ మిళితం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అనేది దాని మీద కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ విష్ణుకుమార్ రాజుకి గంటా శ్రీనివాసరావుకి ఇద్దరికి వైజాగ్ ఫిలిం క్లబ్ దగ్గర జరిగిన ఓ పెద్ద వివాదం. అందులో విష్ణుకుమార్ రాజు ఏదో ఆ ఫిలిం క్లబ్ దీనికి ఆయన ఏదో మెయిన్ ముఖ్య భూమిక పోషించాలనే ఒక దీనికోసం కానీ అందులో ఉన్న భూముల్లో ఏదో మరి ఇతరత్ర వ్యవహారాలు ఇంకా అంతా రాజకీయేతర వ్యవహారాలే అయినప్పటికీ అందులో ఈయన కలగజేసుకుంటూ ఉన్నాడు. దాని మీద గంటా శ్రీనివాసు ఇప్పటి వరకు పెత్తనం చెలాయించాడు కాబట్టి నా ఏరియాలో మీరేంటి వచ్చి చేసేది అనే ఒక గొడవ అయితే ఇంతకు ముందు నడిచింది. ఇద్దరు బాహాబాహికి దిగినట్టుగానే ప్రజలందరి ముందే గట్టిగా అరుచుకుని నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేదాకా వెళ్ళింది. మరి అలాంటప్పుడు మరి విష్ణుకుమార్ రాజుకి ఉంటే గంటా శ్రీనివాస్ మీద ఉండాలి కానీ టీడీపీ పార్టీ మీద కోపం వచ్చిందా, ఇంకా మిగతా ఏదన్నా విషయంలో కూడా ఇప్పుడు ఆయన ఏమన్నా అలిగున్నారా, ఎవరికైనా కొంతమంది వాళ్ళ దగ్గర కూడా నామినేటెడ్ పోస్టుల కోసం తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. అడిగిన చాలామందికి మరి పోస్టులు ఏమన్నా రాలేదా అనేది కూడా ఇక్కడ చూసుకోవాలి. అంటే ఆయన పర్సనల్ గ్లెడ్జ్ కూడా ఇందులో కనపడుతుంది. అంటే సొంత వ్యవహారాన్ని తీసుకొచ్చి రాజకీయ మిళితం చేసే విధంగా కొంత కనపడుతుంటే, మరొక వైపు ఆదినారాయణ రెడ్డి ఆయనకు జేసీకి ఉన్న వివాదం అందరికీ తెలిసిందే. ఈ విషయమై చంద్రబాబు నాయుడు గారే పిలిపించి మరీ మాట్లాడితే ఆ రోజున ఆదినారాయణ రెడ్డి వచ్చి మాట్లాడారు. అంటే జేసీ రాలేదనుకోండి, ఈయన వచ్చి మాట్లాడిన వివాదం అయితే ఎక్కడికి తెగలేదు.
ఆయన సొంత నియోజకవర్గంలో కానీ ఆయన జిల్లాలో కానీ ఆయన పొట్టు గట్టిగా ఉండాలి అని ఆదినారాయణ రెడ్డి గారు అనుకుంటూ ఉన్నారు. మరి దాని దగ్గర కొంత సందిగ్ధం నడుస్తుంది. ఆయన కూడా కొంత పర్సనల్గానే తీసుకొని ఆయన వ్యవహారాలు ఆయన చేస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి దాంట్లో ఇప్పుడు మా పార్టీ వేరు, మేము కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళని చూసి మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నారేమో మనకు తెలియదు, కానీ ప్రజలు అలా చేశారని వాళ్ళు అనుకుంటున్నారేమో. మరి ఇక్కడైతే మనకు తెలిసింది టీడీపీ నేతృత్వంలోనే, టీడీపీ ఇచ్చిన సీట్లలోనే వీళ్ళు పోటీ చేశారు. 21 సీట్లు మరి జనసేనకి ఇస్తే వాళ్ళు 100% స్ట్రైక్ రేట్ చూపించారు. మరి బీజేపీకి ఇచ్చిన అందులో కొన్ని లాస్ అయ్యటం జరిగింది. ఈ వ్యవహారం అయితే తీసి పక్కన పెడితే వాళ్ళు మాకు ఎంపీ సీట్లు, మేము కేంద్రం అనే దాని మీద కాన్సన్ట్రేషన్ బీజేపీ చేసింది ఆ రోజున. ఎక్కువ ఎంపీ సీట్లు తీసుకోవటంలో కానీ ఆ తరువాత రాజ్యసభ సీట్లలో కూడా ఎక్కువ స్టేక్ వాళ్ళకే ఉండే విధంగా చూసుకుంటున్నారు తప్ప మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి అంతగా ప్రాముఖ్యత లేకుండానే కనపడుతుంది. అయినా వాళ్ళకి 1% మించి కూడా ఓటింగ్ పర్సంటేజ్ ఏం లేదు ఇక్కడ. అంత పెద్ద కార్యకర్తలు ఉన్నారు, మా దగ్గర వేల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారంటే మరి టీడీపీ పార్టీకి లక్షల్లో ఉన్నారు, జనసేన పార్టీకి లక్షల్లో ఉన్నారు. మొన్ననే టీడీపీ పార్టీ 1 కోటి సభ్యత్వాల నమోదుని దాటి వెళ్ళిపోయింది. అట్లాంటిది మరి జనసేనలో కూడా ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, బీజేపీ కంటే ఎక్కువ స్టేక్ ఉంది. కాబట్టి ఆ వీళ్ళిద్దరూ పంచుకోవటం అనేది సర్వసాధారణంగానే కనపడుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మరొక అంశం తెరపైకి వస్తుంది. ఏమిటి అనంటే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో గవర్నమెంట్ మోడీ 3.0 ఏర్పాటు చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రాతినిధ్యం ఎంత ఉంది, ఆ తర్వాత బీహార్ నుంచి నితీష్ కుమార్ ఇచ్చిన ప్రాతినిధ్యం ఎంత ఉంది అనేది చూసుకున్న తర్వాతనే మోడీ 3.0 పూర్తిగా ఏర్పడటానికి కేవలం కారణం చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్. అలాంటి దాంట్లో మరి కేంద్రంలో ఏమి ఇచ్చారు వీళ్ళకి? కేంద్రంలో వాళ్ళకి కావాల్సిన విధంగానే చేసుకుంటూ ఉన్నారు. ఎక్కువగా కొన్ని ఏదో చిన్న చితక మరి టీడీపీకి ఇచ్చినప్పటికీ జనసేన నుంచి కూడా ఉన్నారు కదా ఒక ఇద్దరు. మరి జనసేనకి ఏం ప్రాతినిధ్యం ఇచ్చారు? అక్కడ సరిసమాన తత్వం అవసరం లేదా? కేంద్రంలో మరి అక్కడ ఉన్న నామినేటెడ్ పోస్టులు కానీ మిగతా ఇతరత్రాయి కానీ మరి టీడీపీకి జనసేనకి పంచే దాంట్లో మరి అక్కడ మరి సరిసమానంగా చూడటం జరిగిందా? అంటే యాక్చువల్గా వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ఈ పార్టీల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ గట్టి ప్రాతినిధ్యం వహించేటట్టు, కేంద్రంలో బీజేపీ ప్రాతినిధ్యం వహించేటట్టు మాత్రమే ఉంది. అలాగనే పరిస్థితులు ఎవరైనా ఆ రకంగానే అంచనా వేసుకుంటారు. ప్రాంతీయ పార్టీలు ఒక జాతీయ పార్టీతో కలిసాయనంటే స్టేట్ వరకు మేము చూసుకుంటాం, సెంట్రల్ వరకు మీతోనే ఉంటాం అనేది కదా. ఇక్కడ స్టేట్లో కూడా మాకు సరిసమానమైంది రావాలి అనంటే ఏదో కుంపటి పెట్టే వ్యవహారం జరుగుతోంది. దాంతోపాటుగా ఈ మరొక పక్కన వైసీపీ తోటి ఇంకా బీజేపీ మింగిలయ్యే ప్రయత్నాలు చేస్తుందనే దానికి ఇలాంటివన్నీ ఊతమిస్తాయి. కాబట్టి వీళ్ళిద్దరు వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? వీళ్ళ పర్సనల్ కక్ష కింద చూడాల్సిన అవసరం ఉందా, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ తోటి ఏదైనా మింగిలయ్యే వ్యవహారాన్ని వీళ్ళు చక్కబెట్టడం కోసం ఈ మాట అన్నారా అనే అనుమానాలు అయితే రాకపోదు కదా. ఏది ఏమైనప్పటికీ కూటమిలో కుంపటి పెట్టే విధంగా వీళ్ళిద్దరు మాటలు ఉన్నాయనేది మాత్రం వాస్తవం. ఇదే ఈరోజు కుండబద్దలు.